అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజున వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఎంతమందికి పడ్డాయి, ఎన్ని ఎకరాల వారికి పడ్డాయి అనేది మాత్రం మనం పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ముందుగా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, పూర్తి సమాచారం అయితే తెలుసుకోండి. ఇక అప్డేట్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పట్టా పెట్టుబడి గురించి ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు ఈ నిధులను జమ చేయడం జరిగిందో, అది కూడా అసలు 8 ఎకరాల పట్టా కలిగిన వారు లేదా 10 ఎకరాల పట్టా కలిగిన వారికి రైతు భరోసా నిధులు జమ అయ్యే అవకాశం ఉంది అన్నట్టు అయితే మనకు అప్డేట్లో అయితే తెలుస్తుందండి. అదేవిధంగా జమ ఎప్పుడు అవుతాయి అనేసి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము. ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఇక 6,000 భాగంగానే ఇస్తున్నారు. అది కూడా మొదటి పంటకి 6,000, ఇంకో పంటకి 6,000, అలా చూసుకుంటే 12,000 చొప్పున అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుందండి. అది కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. మీరు రైతు భరోసా డబ్బులు ఇంకా పడలేదనేసి ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే వారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం అయితే ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఖచ్చితంగా రైతు భరోసా నిధులను విడుదల చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి. మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఇప్పుడు 7 జిల్లాల వారీగా అయితే వారు నిధులను విడుదల చేస్తామనేసి చెప్పారండి. అది కూడా మరి 10 ఎకరాల వారికా లేక 7.5 ఎకరాల వారి వరకా అన్నది మాత్రం ఆ విషయం మాత్రం పూర్తిగా మనకు అప్డేట్లో అయితే తెలియలేదండి. అది కూడా అసెంబ్లీలో చర్చించి ఆ నిర్ణయం తీసుకుంటామన్నట్టు ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తెలిపిందండి. అదేవిధంగా 8 ఎకరాల పట్టా కలిగిన వారు లేదా 10 ఎకరాల పట్టా కలిగిన వారు ఎవరికైనా సరే పట్టా కలిగిన వారు, అది కూడా ఆ భూమిని ఎవరైతే దున్ని పంట పండిస్తున్నారో వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తేల్చి చెప్పడం అయితే జరిగిందండి. కావున మీరెవరూ బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే 1 నుండి 2, 3, 4 ఇలా 15 ఎకరాల వరకు అయితే ఖచ్చితంగా మేము రైతు బంధు నిధులను అయితే విడుదల చేస్తామన్నట్టు వారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. కాబట్టి మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం లేదు. ఈ నెల మొదటి నుంచి మొదలుపెట్టి ఈ నెల ఆఖరి వరకు అయితే ముగిస్తామన్నట్టు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.